తప్పుగా చేస్తామని చెప్పండి. రిజిస్ట్రేషన్ జరగడం లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి.
పదవి కూడా కిటమైన ప్రేమ ఉన్నట్టు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మళ్ళా అక్కడ మైనార్టీ ప్రభావం ఎక్కుంది కాబట్టి ఈ వేంపల్లె మండలంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బాగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే అనుదినము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ కాలం గడిపినటువంటి విషయం మీకందరికీ తెలిసినటువంటిదే. జగన్మోహన్ రెడ్డి గారి రాను గుర్తు మీద గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యులను అని పతాక శీర్షికలో ప్రకటించడం మనందరికీ తెలియనటువంటి విషయం. అయితే ఆ ఛానల్ చెప్పడం నిజంగా మనమందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. అయితే అసమర్థకరమైనటువంటి తెలుగుదేశ చీకటి పాలనను కూకటి వేళ్లతో మీరంతా ప్రకటించి వేయాలి. మరి ఈరోజు చిన్న విషయాలు కొన్ని చెప్తా నేను. ఈ లైట్ ఉండేదా, పోనీ ఈ లైట్ అన్న ఉండేదా? ఈ వేంపల్లెలో ఈ లైట్ పెట్టించిన మహానుభావుడు కూడా రాజశేఖర రెడ్డి గారే. అది కేవలం వైఎస్ కుటుంబమే ఇక్కడ చేసింది. ఇది అంతా పీక మేడ చిన్న కొట్టాలుండే ఇవన్నీ. ఈ కొట్టాలుంటే ఈ కొట్టాలు తీయాలని మేమంతా అనుకొని ఈ ఊరిని అభివృద్ధి చేయాలని మేము అనుకొని ఉంటే ఇక్కడ ఎంత రణరంగం చేశారో ఆపోజిట్ పార్టీ నాయకులు మీ అందరికీ తెలుసు. ఆ కేసుకు సంబంధించి దాదాపుగా 150 మంది 160 మంది దాదాపు 7-8 సంవత్సరాలు కోర్టుకు తిరిగారు. అంటే ఇది అభివృద్ధి చేయడం మంచిది కాదా? ఈ ఊరికి చేయకూడదా? ఎంతసేపు ఈ ఊరికి కొట్టాలే ఉండాలన్నా? ఇక్కడ ఈ కాంప్లెక్స్ జిల్లా పరిషత్ కాంప్లెక్స్ కట్టేదానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో మన ఎదురుగా కనబడే కాంప్లెక్స్ చెప్తాది. చిన్న ఉదాహరణ ఇది. అందులో భాగంగా ఈ వేంపల్లె నాగూరు ముత్తుగూరు వరకు రామిరెడ్డిపల్లె మీద నీళ్లు ఇవ్వడం జరిగింది వేంపల్లె నుంచి. ఇది ఎంత బృహత్తరమైన కార్యక్రమం. అది ముఖ్యమంత్రి కాకుండా ఉండింటే ఇది జరిగేదా? మన తోటలో నీళ్లు పెట్టుకుంటే ఒక పైప్ లైన్ 100 పైపులు వేసుకుంటే ఎంత రిపేర్ వస్తుంది? అటువంటిది ఇన్ని కిలోమీటర్లు దాదాపుగా 20 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఈ లైన్ నీళ్ళు ఇచ్చాము ఈ పల్లెలకు. అట్లాగే ఈ పక్క పల్లెలకు అమ్మ కొత్తపల్లె వరకు ఈ రూట్లో కూడా నీళ్ళు ఇచ్చాము. ఈ 2 కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటినే ఇదే సభలోనే సార్ ఓపెన్ చేసి వచ్చి ఇక్కడ రాజీవ్ పల్లె వాట ప్రోగ్రామ్ చేశాడు. ఆ రోజు ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, ఎక్కడ చూసినా పందులు విపరీతంగా అంది. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా అంత దుర్గంధం మారుతోంది. ఈ బజార్లో నడిచిపోవాలంటే కూడా కొన్ని పల్లెల్లో కొన్ని ప్రాంతాల్లో నడిచిపోలేని పరిస్థితి ఈ వేంపల్లె గ్రామ పంచాయతీ ఉంది. మరి జిల్లాలోనే భారీ పెద్ద గ్రామ పంచాయతీ మన పంచాయతీ. ఈ వేంపల్లె పంచాయతీ జిల్లాలోనే పెద్ద పంచాయతీ. ఇటువంటి పంచాయతీకి ఎన్ని నిధులు వస్తాయి? వచ్చిన నిధులు ఏమి చేశారు? ఇది ఒకసారి ఆలోచించండి దయచేసి అందరూ. ఎంత డెవలప్ చేశారు? గతంలో మేమెంత రాజశేఖర సార్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్ చేశాం వేంపల్లెను. అట్లాగే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాలు రూపాయలు పట్టుకుంటారు. 1600 రూపాయలు ఇంటూ ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు. అదే జగనన్న ప్రభుత్వంలో 10 ఎకరాలు పత్తేస్తే 16,000 రూపాయల బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఈరోజు రైతుకు ఏదో ఒక హామీ ఇచ్చి చేతులు దులుపుకోవడంలా బోర్లు వేపిస్తా అన్నాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం కడతా అంటున్నాడు, 50,000 పెట్టుబడి సాయం చేస్తా అంటున్నాడు, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తా అంటున్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు సమగ్రంగా అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడతామని చెప్పి జగనన్న స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమలు కాబోతా ఉన్నాయి. ఇవాళ వేంపల్లె గురించి ఒక్కసారి ఆలోచించండి. వేంపల్లెకి ఏదైనా మంచి జరిగింది అంటే అది ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంచి జరిగింది. రోజు అమ్మఒడి పథకం నేను మర్చిపోయినా అని చెప్తున్నారు. జగనన్న పథకాలు బాగా పోయినాయి, అందరికీ ప్రజల్లోకి బాగా పోయినాయి. దానికి ఇదే ఉదాహరణ. అమ్మఒడి పథకం పిల్లల్ని బడికి పంపిస్తే చాలు. మీరు చేయాల్సిందల్లా పిల్లల్ని ప్రైవేట్ బడికైనా పంపిండి, ప్రభుత్వ బడికైనా పంపిండి. ఏడాదికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో వేస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. పెన్షన్ ఇవాళ మీకే తెలుసు. వేంపల్లెలో పాదయాత్ర అప్పుడు అక్కడ ఎస్సీ కాలనీ దగ్గర మనము ఒక సమావేశం పెట్టుకున్నాం, రచ్చబండి పెట్టుకున్నాం జగనన్నతో. ఆ రచ్చబండిలో అరే చెప్పినాడు, ఏది ఆయన పాదయాత్ర చేసి ఇప్పటికి 1.5 సంవత్సరం పైన అవుతుంది, 18, 19, 20 నెలలు అవుతా ఉంది. ఆ 20 నెలల ముందు ఆయన చెప్పినాడు, నేను వస్తే 2,000 పెన్షన్ చేస్తా అని చెప్పినాడు. కానీ మళ్ళా విజయనగరం మా మద్రాల పాదయాత్ర ఉన్నప్పుడు అప్పుడు మళ్ళా చెప్పినాడు, నేను 2,000 అని చాలా రోజుల నుంచి చెప్తున్నా కాబట్టి, చాలా నెలల నుంచి నేను చెప్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి నాకు బాగా తెలుసు, ఎన్నికలకు 2 నెలల ముందు 2,000 చేస్తాడు.
ఆయన 1,000 2,000 చేస్తే మనం 3,000 చేసి చూపిస్తామని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ముందే పసిగట్టినాడు ఈయన బ్రెయిన్ ఎట్లాడదనేది. ప్రజలు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారికి కేవలం చివరి 3 నెలలు మాత్రమే అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టే ఎప్పుడో విజయనగరంలో ఉన్నప్పుడే పాదయాత్ర చెప్పినాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు 2,000 ఇస్తా అంటాడు, ఇస్తే తీసుకోండి, మనం వస్తే అవ్వాతాతల మీద మనకు ప్రేమ ఉంది, మనం 3,000 ఇస్తామని చెప్పినాడు. కాబట్టి ఖచ్చితంగా అవ్వాతాతలకు కూడా రాబోయే రోజుల్లో మరింత మంచి కాలం రాబోతా ఉంది. ఈ రకంగా మరి వేంపల్లకు జరిగిన మేళ్లు కూడా ఈరోజు ఆ షాదీఖానా నిర్మించారన్నా, అదేవిధంగా టీటీడీ జరిగిందన్నా, అదేవిధంగా మన గండిలో గండి టెంపుల్ అంత బాగా అభివృద్ధి జరిగిందన్నా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలా, గండి టెంపుల్ మామూలుగా ఎండోమెంట్స్ కింద ఉండేది. రాజశేఖర రెడ్డి గారు టీటీడీలో అయితే నిధులు బాగుంటాయి, అభివృద్ధి బాగా చేయవచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు గండి క్షేత్రాన్ని టీటీడీ కిందికి మార్చేశారు. ఎందుకంటే టీటీడీ ద్వారా నిధులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు అని. గండికి సంబంధించి ఏమేం ప్రతిపాదనలు ఉన్నాయో తెలుసా మీకు? కొండ మీద గండి నుంచి ఆ నదికి పైన నది మీదుగా ఒక రోప్ కార్ ఏర్పాటు చేసి కొండ మీద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలనేది ప్రతిపాదన ఆ రోజుల్లోనే ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి ఉన్నింది ఆ ప్రతిపాదన. గండిని ఒకవైపు పూర్తిగా ఆయన అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన బతికునింటే ఆ ప్రతిపాదన కూడా నిజంగా అమల్లోకి వచ్చేది, మంచి రోప్ కార్ మంచి విగ్రహం ఉండేది అక్కడ మనకు. కానీ ఈరోజు ఆయన చనిపోయి 9 ఏళ్ళు అవుతా ఉంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గండి అభివృద్ధిని పట్టించుకున్నాయా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. గండి ఈరోజు ఈ 9 ఏళ్లలో కొద్దో గొప్ప అభివృద్ధి చెందిందంటే అది చాలా మంది భక్తులు దాతలు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు డొనేషన్లు ఇచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి చేశారే తప్ప ఈ ప్రభుత్వం ఎండోమెంట్స్ నుంచి కానీ టీటీడీ నుంచి కానీ చిల్లి గవ్వ కూడా గండికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఈ నాయకులు రూపాయల, ఈ ప్రభుత్వం రూపాయల. అదేవిధంగా వేంపల్లెకి సంబంధించి మైనారిటీలు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉర్దూ బాలికల స్కూల్ ఒకటి ఏర్పాటు చేశారు. నాకు తెలుసు స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత 10వ తరగతి పూర్తయిన తర్వాత మరి జూనియర్ కాలేజ్ లేదు కాబట్టి ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తా ఉంది. కాబట్టి మాకు ఉర్దూ బాలికల కళాశాల కావాలా, జూనియర్ కాలేజ్ కావాలా అని చెప్పి మైనార్టీ సోదరులు మైనార్టీ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతా ఉన్నారు. కనీసం ఆ ప్రతిపాదనైనా కూడా అధికారంలో ఉండగా వీళ్ళు నెరవేర్చారంటే అది లేదు. మీరు ఎవరికి ఏం చేశారని చెప్పి ఈరోజు ధైర్యంగా వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. కృష్ణ నీళ్ళు అంటారు. కృష్ణ నీళ్ళ గురించి మీరే ఒకసారి ఆలోచించండి. కృష్ణా నది ఎక్కడుంది? ఎక్కడో శ్రీశైలం దగ్గర పోతా ఉంది, అంతేనా? శ్రీశైలం దగ్గర నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చినాయంటే మనమైనా ఆలోచించాలి కదా ఎట్లొచ్చినాయనేది. మనం ఆలోచించాలా లేదా అన్న? ఆలోచించాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 2004లో నామినేషన్ వేసేటప్పుడు మొన్న జగనన్న నామినేషన్ వేసినాడు కదా సిఎస్ఐ గ్రౌండ్ లో, అదే గ్రౌండ్ లో సభ పెట్టి అదే గ్రౌండ్ లో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు 2004లో నామినేషన్ రోజు సభ. మన ప్రభుత్వం వస్తే కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చి తీర్తానని చెప్పి ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీళ్లు పులివెందులకు తేవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినాడు ఆయన. ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ అప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు పులివెందులకు తేలేం కాబట్టి ఏం చేయాలంటే కృష్ణా అక్కడ శ్రీశైలం దగ్గర ఉండే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. అది 44,000 క్యూసెక్కుల కంటే 4 రెట్లు దాన్ని పెంచితే తప్ప మనం పులివెందులకు కృష్ణా జలాలు తేలేం, కడప జిల్లాకు కృష్ణా జలాలు తేలేం. ఆ పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఆయన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్కులకు పెంచే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించినారు దాన్ని. అసెంబ్లీలో అప్పుడున్న తెలంగాణ నాయకులు, అదేవిధంగా ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా వీళ్ళంతా నానా రచ్చ చేసినారు అసెంబ్లీలో. అయినా రాజశేఖర రెడ్డి గారు లేచి ఒకటే మాట చెప్పాడు, ఎస్ నా ప్రాంతం నన్ను 30 సంవత్సరాలుగా నన్ను మోస్తా ఉంది, వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది, ఇవాళ వాళ్ళ రుణం నేను తీర్చుకుంటున్నానని చెప్పి ఇవాళ కోస్టలాంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్కులకు దాన్ని పెంచారు. నిజంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్కులకు పెంచడం అనేది
ఒక రాజకీయ నిర్ణయం, ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోకుంటే కృష్ణా జలాలు పులివెందులకు కాదు కదా, అక్కడున్న పైన అవుకు కూడా వచ్చేటి కాదు, గండికోట కాదు అవుకు కూడా వచ్చేటి కాదు కృష్ణా జలాలు. ఈరోజు 44,000 క్యూసెక్కులు అంటే 11,000 అంటే 11,000 అంటే ఒక పెద్ద కాలువ, 44,000 క్యూసెక్కుల కాలువ అంటే ఒక నది మాదిరి ఉంటుంది. ఇక్కడ మనం పాపాగ్ని ఏరు చూస్తున్నామా, పెద్ద నదే కదా, ఆ నది మాదిరి ఉంటుంది 44,000 క్యూసెక్కుల కాలువ. అంత నది మాదిరి కాలువ ఎందుకు తీశారంటే వరద అనేది సంవత్సరంలో ఉంటే 20-30 రోజులు మాత్రమే ఉంటుంది శ్రీశైలానికి. ఆ వరద సమయంలోనే శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం పడిపోక ముందే ఆ వరద సమయంలోనే పెద్ద ఎత్తున నీళ్లు మన పోతిరెడ్డిపాడు ద్వారా మన కడప జిల్లాకు తీసుకోవాలా, మన రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకోవాలా అనే ఉద్దేశంతో దాన్ని 4 రెట్లు 44,000 క్యూసెక్కులుగా పెంచారు. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. కృష్ణ నీళ్లు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఆ చరిత్రాత్మకమైన నిర్ణయం ద్వారా, ఆయన చేసిన ఆ పనుల ద్వారా మనకు జిల్లాలోకి వస్తా ఉన్నాయి. మరి ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు ఆయన చనిపోయే నాటికే దాదాపు 90% పనులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి చిత్రావతికి 1,350 కోట్లు వ్యయమైతే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగానే 1,150 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా గండికోట నుంచి పైడిపాలెం అనేది అసలు ఒక ప్రాజెక్టే లేదు అప్పట్లో. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఇంజనీర్లను పంపించి, ఆయనకు పులివెందుల ప్రాంతం మీద ఎంతో అవగాహన ఉంది కాబట్టి ఇంజనీర్లను పంపించి పలాని పైడిపాలెం అనే ఊరుంది, ఆ ఊరు పక్కన కొండలు ఉన్నాయి, అక్కడ డ్యామ్ కట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి, దాదాపు 6 టీఎంసీలతో డ్యామ్ కట్టొచ్చు, మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పి ఆయననే ఇంజనీర్లను పంపించి ఆయనే ఆ డ్యామ్ డిజైన్ చేయించి అక్కడ డ్యామ్ ఆయన హయాంలోనే కట్టించారు. ఆ డ్యామ్ విలువ 690 కోట్లు అయితే రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే 667 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఈ 9 ఏళ్లలో ఖర్చు పెట్టింది 23 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ గొప్పలు చెప్పుకునేది మాత్రం ఇందాక రవీణ చెప్పాడు కదా, ఇల్లంతా మనం కడితే వచ్చి సున్నం కొట్టి అంతా మేమే కట్టామని చెప్పుకుంటారు. మనం నీళ్లు ఆడిదాకా తెచ్చి పెడితే వీళ్ళు ట్యాప్ తిప్పి అంతా మేమే చేశామని చెప్తున్నారు. ఎవరే కానీ ఈ అసత్య ప్రచారాన్ని నమ్మకండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందన్న సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ నాయకులది. కానీ వాళ్ళు ఒక అబద్ధం 100 సార్లు కాదు కదా, 1000 సార్లు చెప్పినా కూడా పులివెందుల రైతులు వీళ్ళని ఎప్పటికీ నమ్మరు. రాజశేఖర రెడ్డి గారిని ఎన్నటికీ మర్చిపోరు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జరిగిన అభివృద్ధి వల్లనే ఈరోజు మనకు వేంపల్లకు, మన చింతరాంపల్లకు కూడా కొన్ని రోజుల పాటు నీళ్ళు వచ్చాయి, 10 రోజుల పాటు నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళన్నీ కూడా పైడిపాలెం నుంచి వచ్చినటివే. పైడిపాలెంలో ఆ రోజు ఆయన ప్రాజెక్టు కట్టడము, గండికోట నుంచి పైడిపాలెంకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేయడము, పైడిపాలెం నుంచి ఇందాక రవీణ చెప్పినట్టుగా పీబీసీ కాలువను సిమెంట్ లైనింగ్ వేసి ఆధునీకరించడం ద్వారా ఆయన కాలంలో ఎన్ని పనులు చేపట్టారు కాబట్టి ఇవాళ మనకి ఇక్కడ దాకా నీళ్ళు వస్తా ఉన్నాయి. సతీష్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా మీకు? ఆ పీబీసీ కింద పెండింగ్ పనులన్నీ కూడా ఆయన పేరుతో 60C అని ఒకటి ఉంటుంది. ఆ 60C సెక్షన్ కింద ఆయన పేరుతో కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ తీసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు. 5 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారే, పోనీ అన్ని ఊర్లకు పుష్కలంగా నీళ్ళు ఇచ్చారా? గిడ్డంగవారిపల్లికు, బొక్కనగారిపల్లికు ఊర్ల మధ్య మీరు డిస్ప్యూట్ పెట్టాలని చూసారే, అరకొరగా నీళ్ళు ఇవ్వడానిక మీరు 5 కోట్ల రూపాయలు తీసుకుంది. ఇక్కడ దాకా తెస్తే ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు బిగించిన రవణ చెప్పాడు 1000 పైపులు రాజశేఖర రెడ్డి గారు బిగించారు, 30 పైపులు వీళ్ళు వచ్చి బిగించారని. ఆ 30 పైపులు కూడా ఈ రోజు కొనేటివి కాదవి, ఆ రోజు నుంచి ఉండేటివే అవి. ఈ రోజు కొత్తగా వీళ్ళు కొని బిగించేటివి కాదు. ఆ రోజు కొన్న పైపులే ఆ కాంట్రాక్టర్ యార్డ్ లో ఉన్నాయి. మనం పంప్ హౌస్ లో చూసే మోటార్లు కూడా ఈ రోజు కొనేటివి కాదు, 10 ఏళ్ల క్రితమే కొని ఆ యార్డ్ లో పెట్టేటివి. ఏవి కూడా ఈ రోజు కొనేటివి కాదు. ఈ రోజు చేసేటన్ని ఫిట్టింగ్లే, పైపులైనా మోటార్లైనా ఫిట్టింగ్లే చేసి ఆన్ చేశారు. ఇది జరిగిన కార్యక్రమం. ఇది ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన కార్యక్రమం. ఏ ఒక్కరు కూడా ఇలా మభ్యపెట్టే మాటలకు మోసపోకండి అని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నా. అదేవిధంగా వేంపల్లెలో చాలా మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జగనన్న ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా వాళ్ళ గురించి పేర్కొంది. అగ్రిగోల్డ్ బాధితులకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 3 నెలల్లోనే 1150 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం అందరి అప్పులు తీర్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి జగనన్న స్పష్టమైన హామీ ఇచ్చారు అగ్రిగోల్డ్ బాధితుల కోసం. ఇవాళ ఈ మేనిఫెస్టోలో రైతులను ఉద్దేశించి
అదేవిధంగా ఇందాక నేను చెప్పిన పథకాలు అయితేనేమి, బీసీల సంక్షేమం అయితేనేమి, నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల సంక్షేమం అయితేనేమి, అదేవిధంగా చిరు వ్యాపారులు, చాలా మంది తోపుడు బండ్ల వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళను చిరు వ్యాపారులు అంటారు. వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందనేది, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి, అదేవిధంగా కాపు సోదరుల సంక్షేమం ఏ రకంగా చేస్తానని జగన్ చెప్పారో మేనిఫెస్టోలో ఉంది. 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి కాపు సోదరుని కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్య వైశ్యుల కోసం హామీ ఇచ్చారు. ఆర్య వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, పేద ఆర్య వైశ్యులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పారు. న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాల ప్రాక్టీస్ పీరియడ్ లో నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామన్నారు. అదేవిధంగా దేవాలయాల్లో పూజారులకు మరి ఆ జనాభాను బట్టి, ఆ పంచాయతీ జనాభాను బట్టి, దేవాలయంకి వచ్చే భక్తులు బట్టి 10,000 నుంచి 35,000 వరకు దీపధూప నైవేద్యాల కింద ఖర్చులకు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరుల కోసము మైనార్టీ సబ్ ప్లాన్ ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం అమలు కావడం లేదది. మన ప్రభుత్వం వస్తే మైనార్టీ సబ్ ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. మైనార్టీలకు ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా వాళ్ళ సంక్షేమానికే ఖర్చు పెట్టేలా చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన స్థిర చర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిర ఆస్తులను డిజిటలైజ్ చేయించి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఈ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురయ్యాయి. వాటిని ఖచ్చితంగా పరిరక్షిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తా ఉన్నారు. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మలు వాళ్ళ వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. హజ్ యాత్ర ప్రతి ముస్లిం సోదరుడు కూడా జీవిత కాలంలో ఒక్కసారైనా మరి హజ్ యాత్రకు పోవాలనుకుంటారు, ఉమ్రా యాత్రకు పోవాలనుకుంటారు. హజ్ యాత్రకు పోవాలనుకునే ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నారు. ఇమాంలకు, మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమాంలకు, మౌజంలకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మసీదుల్లో ఇమాంలకు, మౌజంలకు ఇప్పుడు ఏదైతే 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళకు నెల వేతనం ఇస్తా ఉన్నారో, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు నెల వేతనం ఇచ్చేలా ఏర్పాటు చేస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు ఎవరైనా ముస్లిం మైనార్టీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఈ వైఎస్ఆర్ బీమా అనేది అందరికీ అప్లై అవుతుంది. బీసీలకు, ముస్లిం మైనార్టీలకు, ఎస్సీలకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ బీమా అనేది ఏ ఒక్కరు ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకునే కార్యక్రమం జరుగుతుంది. క్రిస్టియన్ మైనార్టీలను ఉద్దేశించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అగ్ర కులాల వారి సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో ఇవాళ రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది అన్ని కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ రకంగా నిరుద్యోగులను, అన్ని వర్గాల ప్రజలను, రైతులను, డ్వాక్రా మహిళలను, చదువుకునే పిల్లలను, అన్ని వర్గాల వారికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు జగనన్న ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఆయన ఎంతో తిరిగి, ఎంతో తెలుసుకొని, సమస్యలన్నీ తెలుసుకొని ఈ పథకాలను అనౌన్స్ చేసినారు అందరిని ఉద్దేశించి. కాబట్టి ఖచ్చితంగా జగనన్నకి ఇవాళ ఒక అవకాశం ఇవ్వడానికి రాష్ట్రం అంతా సిద్ధంగా ఉంది. మనం కూడా ఈసారి ఎప్పుడు ఇవ్వని మెజారిటీ ఇచ్చి జగనన్నను గొప్పగా గెలిపించుకుందామని చెప్పి మీ అందరినీ మనవి చేస్తున్నా. మనందరి ఆలోచన ఒకటే, మన ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది, ఇంక్లూడింగ్ సతీష్ రెడ్డి కుటుంబంతో సహా. అందరికంటే ఆయన భూములకే విలువ ఎక్కువ వస్తుందేమో. ఏం కరెక్టే కదనా? తప్పేమన్నా? కరెక్టే కదా. అందరికంటే ఆయన భూములకే ఎక్కువ విలువ వస్తుందేమో మన ప్రభుత్వం వస్తే. ఫస్ట్ తొలి లబ్ధిదారుడు ఆయనేమో, వేంపల్లి మొత్తానికి అతిపెద్ద లబ్ధిదారుడు ఆయనే వేస్తాడేమో. కాబట్టి వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది,
మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. మన ప్రాంతానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు IIIT వంటి విద్యా సంస్థ వచ్చింది, పులివెందుల్లో JNT వంటి విద్యా సంస్థ వచ్చింది అని, అదేవిధంగా పులివెందుల్లో వేంపల్లో కొన్ని పరిశ్రమలు వచ్చాయి. మళ్ళీ పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలన్నా, విద్యా సంస్థలు పెద్ద ఎత్తున రావాలన్నా అన్ని రకాలుగా వేంపల్లో కూడా బాగా పెద్దదైపోయింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా అది మన జగనన్న ప్రభుత్వం వస్తే మాత్రమే సాధ్యమనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఖచ్చితంగా మీ అందరినీ ఒకటే మనవి చేస్తున్నా, మనకు ఏప్రిల్ 11 ఎల్లుండి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మే 23 కౌంటింగ్ జరగబోతా ఉంది. మే 23 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట వినడం కోసం, ఆ మాట వినడం కోసం ప్రతి ఒక్కరు కూడా మీ భుజాన బాధ్యతలు తీసుకొని మీరు, మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలా ప్రభావితం చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటూ, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న జగనన్నను, ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను, వైఎస్ అవినాష్ రెడ్డిని మీరందరూ ఆదరించి, మీరందరూ ఆశీర్వదించి మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించమని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అన్న ఒకటి ఎమ్మెల్యే ఈవీఎంలో ఒక హెలికాప్టర్ గుర్తుంది. అది 3 రెక్కలు ఇట్లుంటాయి. ఎవరు కన్ఫ్యూజ్ కావకండి. ఇట్లా మన గుర్తుంది ఫ్యాను. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావకండి. రెక్కలు చూసి, దానికి రెక్కలు ఉంటాయి. హెలికాప్టర్ పైన ఫ్యాన్కు రెక్కలు చూసి ఎవరు కన్ఫ్యూజ్ కావకండి. మన గుర్తు ఫ్యాను. ఇంటికి పోతే ఎండాకాలం గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఫ్యాను. ఫ్యాన్ వేస్తే చల్ల గాలి వస్తుంది. ఫ్యాన్ గుర్తు కోట వస్తే మంచి పరిపాలన వస్తుంది. మీ అందరి ఆశీస్సులు జగనన్నపై, నాపై ఉంచమని మరొకసారి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి అనేది జగనన్న ప్రభుత్వం వస్తే మాత్రమే సాధ్యమనే విషయాన్ని మీరందరూ కూడా గమనించమని పేర్కొంటూ, మనం పెళ్లిళ్ళకు పోతాం. పెళ్లిళ్ళకు పోయినప్పుడు వడ్డించేవాడు మనవాడు అనుకోండి, ఏ మూలన కూర్చున్నా వచ్చి మనకు ప్రేమగా వడ్డిస్తాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు మనవాడు అనుకోండి, వడ్డించేవాడు మనవాడు అయినట్టే ప్రేమగా చూసుకుంటాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగాయో అంతకంటే పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు మన ప్రాంతానికి జరుగుతాయనే విషయాన్ని కూడా మీ అందరూ గమనించమని, దృష్టిలో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ మరొకసారి పేరు పేరున మనవి చేసుకుంటూ, మరికొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. ప్రచార కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవాలి. మీరందరూ కూడా ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను, చివరి ప్రచార సభను విజయవంతం చేసినందుకు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ, అన్న మునీర్ చెప్తాడు వాతావరణం గురించి కూడా ఈ 5 ఏళ్లలో చెప్పు అని. వాతావరణము మీరు ఒక మాట చెప్పండి అన్న, ఈ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారైనా ఒక్క 10వ వర్షమైనా మీరు చూసినారా అని చెప్పి అడుగుతున్న రైతులందరినీ కూడా. ఒక్క 10వ వర్షం చూడలే. అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఉన్న 5 ఏళ్ల పాటు పుష్కలంగా వర్షాలు పడినాయా లేదా? అంతెందుకు ఆయన ఇడుపులపాయకు వస్తానంటే వర్షాలు పడేటి. దేవుడు అట్లా చూసేవాడు మనల్ని, పులివెందులను అట్లా చూసేవాడు, భగవంతుడు అట్లా చూసేవాడు పులివెందులను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పులివెందులే కాదు, రాష్ట్రాన్నే బాగా చూసినాడు. ఎక్కడ చూడు, ఏ ప్రాజెక్టుకు చూడు నీళ్లు ఇచ్చినాడు. మళ్ళా ఆ స్థాయిలో దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. జగనన్న ప్రభుత్వం వస్తే మళ్ళా వర్షాలు సకాలంలో కురుస్తాయి. మన ప్రాజెక్టులకు ప్రతి ఏడాది పైన వర్షాలు పడినా మన ప్రాజెక్టులకు పుష్కలంగా నీళ్లు వస్తాయి. మళ్ళా వ్యవసాయం పండుగ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి మా ఇద్దరిని ఆశీర్వదించమని, దీవించమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వివేకం సార్. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎండ